హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నామండి. ఈ వీడియో పూర్తిగా చూడండి. అప్పుడే మీకు అర్థమవుతుంది. వీడియో కన్నా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వచ్చేసరికి ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు వేయాలి. అలాగే ఎండుమిర్చి వేయాలి. ఇదేం కర్రీ అనుకుంటున్నారా? చూడండి మీకే తెలుస్తుంది. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు మంచిగా దంచి వేయాలండి. అప్పుడే కూర మస్తు టేస్ట్ ఉంటుంది. ఇది బాగా ఫ్రై చేయాలి. మరీ మాడనివ్వకూడదు. కొంచెం ఫ్రై చేసిన తర్వాత దీంట్లోనే కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. కొంచెం అంటే కొంచెం కాదు, నేనైతే 2 ఉల్లిపాయలు కోసానండి. ఇది ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. అంటే ఈ దీంట్లో ఉల్లిపాయలు ఎక్కువ వేసుకొని వండుకోవాల్సి ఉంటుంది. అలాగే 2 రెబ్బలు కరివేపాకు వేసి దాంట్లోనే పసుపు కూడా వేసేసుకుందామండి. పైకి చిటికెడు పసుపు వేసుకొని ఇదంతా కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. చూడండి, ఉల్లిపాయలు అనేవి చాలా కొంచెం బాగా మగ్గితే బాగుంటుందండి. అంటే చాలా మగ్గాలి అంటున్నాను, చాలా అంటే కొంచెం ఎక్కువగా మగ్గాల్సి ఉంటుంది. అలాగే తర్వాత బెండకాయ ముక్కలు వేయాలి. ఈ బెండకాయ ముక్కలు మనం డీప్ ఫ్రైగా కాకుండా ఫ్రై చేసుకుందాము. అది ఈ ఉల్లిపాయలు ఎక్కువ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా వండుకొని చూడండి. ఈ బెండకాయ ఫ్రై అనేది ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. అలా కూరలా కాకుండా అలా మొత్తం ఫ్రైలా కాకుండా ఇలాగా వండి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు వేసండి. టేస్ట్కి సరిపడంత ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసి ఇదంతా కలుపుకోవాలి. ఉప్పు అంతా బాగా ముక్కలకి మిక్స్ అవ్వాలన్నమాట. కాసేపు ఫ్రై అవ్వనివ్వండి. ఇలా మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. కలుపుతూ ఉండాలి, లేదంటే మాడిపోతుంది. ఇట్లా మాడనివ్వకూడదు. అలాగే హై ఫ్లేమ్లో పెట్టి ఉడకపెట్టకూడదు, అంటే ఏపకూడదండి. లేకపోతే డీప్ ఫ్రై లాగా అయిపోయి కరకరలాడతాయి అన్నమాట. అలా కాకుండా మూత పెట్టి మగ్గనివ్వాలి. సిమ్లో పెట్టుకొని బాగా మగ్గాలండి. మగ్గితే సూపర్ టేస్ట్ వస్తుందండి కూర అనేది. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. చూడండి ఇలాగా. ఇలా దగ్గరకు అయింది కదా. దగ్గరకు అయిన తర్వాత మనము ఇంకొకసారి ఇలా కలుపుకొని టేస్ట్కి తగినంత కారం వేసుకోవాల్సి ఉంటుందండి. మరీ నల్లగా అయిపోయినాక వేయకూడదు. ఇలాగా ఫ్రై అంటే మగ్గిన తర్వాత మంచిగా సిమ్లో పెట్టి మగ్గించుకోవాలి. మూత పెట్టి మగ్గిన తర్వాత మనము కారం వేసుకోవాలి. మన రుచికి తగినంత కారం అనేది వేసుకోవాలండి. ఎవరు ఎంత తింటారో అంత కారం అనేది వేసుకోవాలి. ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ చేసి ఒక 5 నిమిషాలు మూత పెట్టి మగ్గనిచ్చుకున్నారంటే అదంతానండి ఎంతో టేస్టీ అయినా బెండకాయ ఫ్రై అనేది రెడీ అవుతుంది. ఇది చాలా బాగుంటుందండి. ఉట్టి రైస్తో తినొచ్చు, అలాగే పప్పు కాంబినేషన్లో కూడా బాగుంటుంది. ఒకసారి ఈ విధంగా వండుకొని చూడండి, ఎలా వచ్చిందనేది తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి, 10 నిమిషాల తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. మరి హై ఫ్లేమ్లో ఉంచకూడదు. కారం వేసిన తర్వాత ఎక్కువసేపు ఉంచకూడదండి, లేకపోతే నల్లగా అయిపోతుంది అనమాట. థ్యాంక్ యూ.